స్వమనుజాపానులైన జన అంటాడు కాళిదాసు దేవి అశ్వధాటి స్తోత్రం. ద్వైపాయన ప్రభృతి శాపాయుధ త్రిదివసోపానధూళిచరణ పాపాపహ స్వమనుజాపానులీన జనతాపాపనోద నిపుణ నీపాలయ సురభిధూపాలక దురితకూపాదుదంచయతు మాం రూపాధిక శిఖరి భూపాల వంశమణిదీపాయిత భగవతి. ఇందులో స్వమనుజాపానులీన జన తాపాపనోద నిపుణ. స్వమనుజాపానం అనగానే మనుజ అని అర్థం చెప్పుకోకూడదు, పొరపాటుని అనిపిస్తాయి, అటువంటి భ్రమ కలిగిస్తాయి పదాలు. స్వమను అంటే నీ మంత్రం అమ్మా, సొంత మంత్రం. మను అంటే మంత్రం. జాపానులీన జపానాం సమూహం జాపం, పికానాం సమూహం పైకం కోకిలల గుంపు, శుకానాం సమూహం శౌకం చిలుకల గుంపు, వనానాం సమూహం వానం అడవుల గుంపు, అలాగే జపానాం సమూహం జాపం. సంస్కృతంలో పదప్రయోగాలు అలా ఉంటాయి. జపానులైన జన జపానాం సమూహం అంటే జపం తర్వాత జపం, జపం తర్వాత జపం నడుస్తూనే ఉండాలి. ఈ పంచాక్షర జపం ఆపడం ఏమిటి? ఎందుకు ఆపాలి? ఆపి ఏం చేయాలి? ఆపి చేయవలసిన భగవన్నామ జపం ఆపి చేయవలసినంత గొప్ప పని ఏముందండి ప్రపంచంలో? అసలు ఏదైనా దానికంటే తక్కువే. అవసరమైతే ఈ పనులు ఆపేసి అది చేయాలి, కానీ అది మానేసి చేయాల్సిన పని ఏముందండి? మనం పని ఆపక్కర్లేదు, జపం ఆపకుండా ఉంటే చాలు. పని చేస్తూ కూడా జపం చేయొచ్చు. కలియుగంలో దానికి విశేషమైన ఫలం చెప్పారు. కృతయుగంలో తపస్సు చేయాలి తప్పితే ఈ పూజలు చేస్తాం, స్నానాలు చేస్తాం అది కుదరదండి. జపాలు చేస్తాం కుదరదండి, తపస్సు చేయాల్సిందే. కానీ కలియుగంలో ఒక అవకాశం ఏంటంటే పూజ, జపము, స్నానము, నోము, వ్రతము, తీర్థం అన్నిటికీ దేని ఫలాలు దానుకున్న విపరీత ఫలాలు లేవు. మళ్ళీ ఇక స్నానంతోనే అన్నీ అయిపోతాయి, పూజతోనే అన్నీ అది మళ్ళీ ఓవర్ యాక్షనే. దాని పరిమితంగానే దాని ఫలాలు దానుకుని అవన్నీ జనాకర్షక పథకాలు. ముందు స్నానం కోసం ఉంటూ నది దగ్గరికి వస్తే నది బాగోగులు పట్టించుకుంటారు. మనం బాగోగులు మానేసి స్నానం చేసి వెళ్ళిపోయాం. మళ్ళీ అంచెపుష్కరాల వరకు వెళ్ళే పని లేదు, ఇంకా అయిపోయింది అంతే. ఎందుకు చెప్పారో ఆ ప్రయోజనం పోయింది. అలాగే గుళ్ళోకంటూ వస్తే ప్రదక్షిణం చేస్తాడు, త్రిగుణాలు 3 సార్లు చేసి 3 వదిలేస్తాడు. ధ్వజస్తంభం దగ్గరికి వెడతాడు, అలాంటిదే తన వెన్నుపోసం తెలుసుకుంటాడు. నందీశ్వరుని పట్టుకుంటాడు, కొమ్ముల మధ్యలో చూస్తాడు. హృదయ మధ్యంలో ఉన్న సరిగ్గా భ్రూమధ్యం, కొమ్ముల మధ్యం అంటే అర్థమైంది భ్రూమధ్యం, ఆ భ్రూమధ్యంలో ఉన్న శివుని చూస్తాడు. గంట కొడతాడు, అది ఆహతం. గుండెల్లో గంట అనాహతం, అనాహత చక్రం. అది కొడితే మోగేది, ఇది కొట్టకుండానే మోగేది. అనాహత చక్రంలో తెలుసుకుంటాడు. తర్వాత గుండె గుహలోకి ప్రవేశిస్తాడు. ఆ గుండె గుహే గర్భగుడి. అందుకే అక్కడ ఒక్క దీపం తప్పితే ఏముండదు, 2వ దీపం కూడా పెట్టకూడదు, ఒకటే దీపం ఉండాలి గర్భగుడిలో. దాని పద్ధతే అది. అక్కడ చీకటిగానే ఉండాలి. అచ్చట సూర్య సోమాంశు వ్యాప్తియు వాయు సంచారమును లేవు అని స్పష్టంగా చెప్పాడు వైకుంఠ వర్ణంలో. అది గర్భగుడి వర్ణనే. అక్కడ సూర్యకిరణాలు వెళ్ళకూడదు, గాలి కూడా చొరేలా ఉండకూడదు, చొరబారేలాగా. అంటే గుండె గుహ, ఆ గుండె గుహలో ఉన్న దేవుణ్ణి కనుక్కోవాలి. ఈ గుడిలోకి రావడం ద్వారా, రోజు రావడం ద్వారా 20 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు పోయిన 20 ఏళ్లలోపు ప్రసాదం కోసం వచ్చిన 60 ఏళ్లలోపు ఇలా 40 ఏళ్ళు ఇలాగే అభ్యాసం చేస్తే అప్పుడైనా దేవుణ్ణి తెలుసుకుంటాడు. అంటే 80 ఏళ్ళు వచ్చిన గుళ్ళోకి వెళ్ళడమే పరమార్థం కింద మాట్లాడితే ఎలాగా? కలియుగంలో ఈ ప్రయోజనాలని ఎందుకు పెట్టారు అంటే దీని ద్వారా తెలుసుకోవాలి తప్పితే ఈ అజ్ఞానంలోకి అంతకంటే అవకాశం లేదు, ఎప్పటికైనా తెలుసుకుంటారని. అందుకే మీరు కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగంలో కడితే ఈ గుళ్ళు ఆరాధనలు అంత విశేషంగా కనపడవు, నామమాత్రంగా ఉంటాయి అక్కడక్కడ. వాటి ప్రస్తావనలే తక్కువ అసలు. ఎందుకంటే అక్కడ అవసరంలా వాళ్ళు జ్ఞానులు. మనకు అవసరం, కొంతవరకు అవసరం, దాని నుంచి గ్రహించుకుంటూ వెళ్ళాలి. అందరూ గ్రహించలేకపోవచ్చు, నిజమే, ఎవరు గ్రహించగలరో వారే ముందుకెళ్తారు. అంచేది మా బోటిగాళ్ళని చెప్పవలసింది, మా నుంచి ఆశించవలసింది కూడా జ్ఞాన మార్గమే తప్ప కర్మ మార్గం కాదు. అలాగా మంత్ర జపం ఎలా ఉండాలంటే జపం తర్వాత జపం, జపం తర్వాత జపం. అప్పుడు ఖచ్చితంగా భగవద్ దర్శనం అవుతుంది. అందులో లీనమైపోతాం, అందులో రుచి మరుగుతాం. మనువు, ఆ సృష్టి మనువుల ద్వారా జరిగింది. త్వష్ట ప్రళయకాలంలో సూక్ష్మీకరణం చేయడం త్వష్ట అంటే అర్థం. తనూకరణం అంట. తను అనే ధాతువుకి సూక్ష్మం, వ్యాపించడం 2 అర్థాలు ఉన్నాయి. అంటే త్వష్ట సరిగ్గా వడ్రంగి పని చేసేవాళ్ళు కూడా ఈ త్వష్ట వాడతారు. ఆ త్వష్ట నుంచే రకరకాల వికృతులుగా వడ్లాబత్తుల అనే మాట ఏర్పడిందని అంటూ ఉంటారు. త్వష్టాపతి అనేది వడ్లాబత్తులైందని కూడా అంటారు. ఎందుకంటే పెద్ద దొంగ వాళ్ళ దగ్గర పెడితే చెక్కి 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 సూక్ష్మం చేసి చేసి దాన్ని ఏదో ఒక దేవుడు బొమ్మగానో, ఓ కుర్చీగానో, ఓ బలగానో, ఒక సాధనంగానో చేసేస్తారు. ఆ సూక్ష్మ కళ వాళ్ళ దగ్గర. అందుకే అలాగే భగవంతుడు ప్రళయకాలంలో సూక్ష్మం చేస్తాడు, మళ్ళీ విశ్వాన్ని వ్యాపింపజేస్తాడు. అదే విశ్వకర్మ మనుస్త్వష్ట. స్థవిష్ఠగా స్థౌల్యాతిశాయి అన్నారు. స్థూలాకారం. ఎంత స్థూలాకారం అంటే అణోరణీయాన్ మహతో మహీయాన్, అంత లావుగా ఇంకెవరు ఉండే అవకాశం అనేది విశ్వమంతా ఆయనే కాబట్టి.
అంచే స్థవిష్ట స్వరూపం స్థూలాకారం కలిగిన వాళ్ళు కూడా భగవత్ స్వరూపమే, మనం ఆక్షేపించకూడదు. ఈ మధ్య బాగా ఒక 10-15 ఏళ్ల బట్టి లావుగా ఉన్న వాళ్ళని ఏదో ఒకటి అంటూ ఉండడం, తిండి ఎక్కువైందా అనడం, లావు అయిపోతే అలాగా ఉద్యోగావకాశాలు పోతాయనడం, దీంతో అమ్మాయిలు మొత్తం తిండి మానేశారు. అసలు లావుగా ఉండమనేది ఏ విషయంలో తప్పు కాదు. ఒకవేళ వాళ్ళ శరీరం వాళ్ళకి భారంగా ఉంటే వాళ్ళు తెలుసుకుంటారు ఆ విషయం, మనము ఆక్షేపించక్కల్లా. నలుగురు రకాలుగా చూడడం మాట్లాడడం వస్తే వాళ్ళు భయపడిపోతున్నారు. అంచేత స్పష్టంగా చెబుతున్నారు, స్పష్టంగా స్థవిరహ, స్థూల స్వరూపం భగవంతుడు. భగవత్ స్వరూపాల్లో స్థూలంగా ఉండడం కూడా ఒకటి. స్థవిష్ఠగా అంటే స్థవిరహ అంటే స్థవిష్ఠ. స్థవిరో ధ్రువక, స్థావిర్యం అంటే వృద్ధాప్యం, బాగా పూర్వకాలం నుంచి ఉండడం, పురాణకాలం. ధ్రువక, సరిగ్గా ఈ మాట అండి నాకు చదవగానే అనిపించింది. పూర్వం బ్రిటిష్ వాళ్ళు కట్టిన భవనాలు ఇప్పటికీ చాలా గట్టిగా బ్రహ్మాండంగా ఉంటాయి, దాని మీద పెట్టచ్చు స్థవిరో ధ్రువక అని. ఇది ఏకనామం, స్థవిరహ ధ్రువక అని కాదు, ఏకనామం ఒకటే, స్థవిరో ధ్రువక. అసలు పాతకాలాందే ధ్రువంగా ఉంటుంది అని ఒక నమ్మకం జనంలో వచ్చేసిందండి. కొత్తది ఏది కట్టినా వాళ్ళు నమ్మడం లేదు. ఇది పాపం గురజాడ అప్పారావు గారు చాలా యాత్రపడి మంచి గతమును కొంచెమేనే అన్నాడు. నన్నయ్య గారు ఏమో గతకాలము మేలు వచ్చు కాలము కంటే అన్నాడు. కానీ ఏమిటో లోకమంతా నన్నయ్య గారి మాటే నమ్ముతున్నారు. ఎంత అభ్యుదయం ప్రకారం చెప్పినా మంచి గతమును కొంచెమేనే పాతకాలమే నయమని చాలామంది ఉంటున్నారు. ఇప్పటికి కట్టడాల విషయంలో కూడా ఇంత సాంకేతికత, ఇంత శాస్త్రం అభివృద్ధి చెందితే ఇండియాలో బ్రిటిష్ వాళ్ళ కట్టడాలు బాగున్నాయి అనడం అది మనం గౌరవించుకోవడమా, మనల్ని అవమానించుకోవడమా? కానీ తప్పనిసరి పరిస్థితి, వాళ్ళంటే ఉపయోగం ఏమిటి? కనబడుతుంటే అక్కడ ఆ భవనం ఉంది. అలాగే కాకినాడలో బ్రిటిష్ వాళ్ళు కట్టినటువంటి భవనం ఉంది, కలెక్టర్ ఆఫీసు. ఇప్పటికీ అదే ఆఫీసు అండి, బ్రహ్మాండంగా ఉంది. ఇప్పటికీ కొత్తగా కట్టినవి నిలబడడం లేదు. అంచేత భగవంతుడు ఎంత పురాణ కాలానికి చెందినవాడో అంత ధ్రువమైనవాడు. ధ్రువ శబ్దానికి ఎప్పుడు ఉండడం అనే అర్థం ఉందిగా, ధ్రువ శాశ్వతక. పురాణ కాలానికి చెందింది అంటే తర్వాత కాలంలో ఉండదేమో, ఆధునికం కాదేమో, లేదు, ధ్రువక. స్థవిరోపి ధ్రువక, స్థవిరో ధ్రువక. అంటే పురాణ కాలానికి చెందింది, ధ్రువం ఎప్పుడూ ఉంటుంది, అంటే ఆధునిక కాలంలోనూ ఉంటుంది. భగవంతుడికి ఆధునికత ప్రాచీనత ఉండదు. అలాగే భగవంతుడి దగ్గర వాడే సామగ్రి, వ్యవహారం, పూజ సౌకర్యాల్లో ఆధునికత ప్రాచీనత గురించి అంత తాపత్రయపడక్కల. మనం విద్యుత్ బల్బు సాయంత్రం వెలిగించి స్విచ్ వేసి కూడా దీపం జ్యోతిఃపరం బ్రహ్మాపర దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే అని దండం పెట్టుకోవచ్చు. ఆయన విద్యుత్తుకి దేవుడు వ్యతిరేకం కాదు. ఆ సమయంలోనే ఎడిసన్ని కూడా తలుచుకోవడం చాలా అవసరం. ఆయన ఋషి, నానా యాతన పడి కనిపెట్టాడు ఈ బల్బులు, సినిమా, ఈ థియేటర్లు, ఈ గ్రామ్ఫోన్లు. ఇవన్నీ మన వాళ్ళే గొప్పవాళ్ళు, మన ఋషులే అనుకోవద్దని, వాళ్ళు కూడా ఋషులు లాంటి వాళ్ళే. ఆ స్వదేశీ విదేశీ భేదం పనికిరాదు. మనం ఈ సెల్ ఫోన్ వాడుతున్నాం, కంప్యూటర్ వాడుతున్నాం, బల్బులు ఎప్పటి నుంచో వాడుతున్నాం, ఆయా అచ్చు యంత్రం వాడుతున్నాం. గూటెన్బర్గ్ను తలుచుకోవాలి. నేను ఊరికైనా కళ్ళు పోయాయి మహానుభావుడు కనిపెట్టేసరికి. తాను ముద్రించిన దాన్ని తాను చదువుకోలేకపోయాడు. ఎంత త్యాగాలు చేశారండి. అందుకే సాగర ఘోష కావ్యంలో విజ్ఞాన యోగమని విజ్ఞానాంతరంగమని 7వ అధ్యాయం పెట్టి 108 పద్యాలు ప్రత్యేకం శాస్త్రీయ విజ్ఞానాన్ని కేటాయించారు. ఎవరెవరు ఏం కనిపెట్టారు, ఎలా కనిపెట్టారు, ఎంత జీవితం త్యాగం చేశారు దానికోసం. మేడమ్ క్యూరీ, మేరీ క్యూరీ వాళ్ళు, ఆ దంపతులు రేడియంకి గురైపోయి వాళ్ళ శరీరాలకు రోగగ్రస్తం అయిపోయాయండి. మరి ధార్మిక శక్తిని వాళ్ళు కనిపెట్టకపోతే ఈవేళ మనకి ఎక్కడదండి రేడియం అంతా? ఓ పెద్ద కబురు చెబుతున్నాం. అంటే స్వదేశీ విదేశీ భేదం లేకుండా ఏ వస్తువు ఎవరు కనిపెట్టారో అక్కడి నుంచి మనం నేర్చుకోవాలి. మన వాళ్ళు కనిపెట్టినవి ఏమైనా ఉంటే తప్పకుండా బయట పెట్టాలి, దానికి కొనసాగింపు సాగించాలి. ఏదో ఎప్పుడూ అయిపోయింది నా కబుర్లు చెప్పుకుంటూ బతకడం కాదు. తాతల మూతులు నేతులు తాగుతాం. అది బాగా వ్యాధిలా వ్యాపించింది లోకంలో. ఏమీ చేయడు, ఊరికే పూర్వకాలం కబుర్లోనే చెబుతూ ఉంటాడు అక్కడ కూర్చొని. అందుకే పురాణోపి స్థవిరోపి ధ్రువక, ఆయన శాశ్వతంగా ఉంటాడు. ఆధునికానికి పెంచుకుంటూ వెళ్ళాలి భగవతత్వాన్ని. ఆధునికమైన ఉదాహరణలు వెతకాలి. ఈ కాలంలో వేదాంతం అర్థం చేయించాలంటే సెల్ ఫోన్ నుంచి, కంప్యూటర్ నుంచి, అపార్ట్మెంట్ల నుంచి, విమానాల నుంచి ఉదాహరణలు పట్టుకురావాలి. ఘటాకాశం పటాకాశం అని చెప్పొద్దు, తెలియదు, ఉపయోగం